హలో ఎవ్రీవన్, ఈరోజు సర్వపిండి తెలంగాణ స్పెషల్ తప్పాల చెక్క అంటారు మా సైడు. అది ఎలా చేయాలో చూద్దాము, మీకు కూడా చూపిద్దామని వీడియో తీసాను. ముందుగా పల్లీలు వేయించుకొని పొట్టు ఇలా మిక్సీలో కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఇలా రోకలతో ఇలా దంచి పక్కన పొట్టు చెరిగేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక 5-6 పచ్చిమిరపకాయలు తీసుకున్నా, వాటిని మిక్సీలో కూడా వేసుకోవచ్చు. ఊరికే రోట్లో దంచుతున్నాను నేను, పచ్చాగా చిన్న రోల్ ఉంది దాంతో దంచుతున్నాను. ఇందులో మెరుగుతుందా లేదా అని ట్రై చేస్తున్నా. పర్వాలేదు, బాగానే వచ్చింది మెత్తగా. దీనికి మామూలుగా ఇంతకు ముందు అయితే గిన్నెల్లో కూడా చేసేవాళ్ళండి మా చిన్నప్పుడు. నేను 2 కప్పులు బియ్యం పిండి తీసుకుంటున్నా. ఇది అచ్చంగా బియ్యం పిండి, ఇది స్టోర్ బియ్యము మరాడించిన పిండి ఇది. నెక్స్ట్ వేయించిన పల్లీలు ఉన్నాయి కదా, అది పొట్టు చెరుపుకొని ఇందులో వేసుకోండి. నెక్స్ట్ తెల్ల నువ్వులు ఉంటాయి కదా, అవి ఒక 2 టేబుల్ స్పూన్లు 3 టేబుల్ స్పూన్లు అట్లా వేసుకోండి. నేను అందాజాగా వేస్తున్నా, కొద్దిగా వేసుకోండి. నెక్స్ట్ సాల్ట్ రుచికి తగ్గట్టు వేసుకోండి. నెక్స్ట్ కరివేపాకు ఇలా సన్నగా తుంచి వేసుకుంటున్నా, చిన్న చిన్న ముక్కలు చేసేసి వేసుకుంటున్నా. ఫ్రెష్ కరివేపాకు అండి, మంచి స్మెల్ వస్తుంది. నెక్స్ట్ ఇందాక దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి తీసి ఇందులో వేసేసుకోండి. ఆ పచ్చిమిర్చి ముద్దని ఇందులో వేసేసాను. ఇప్పుడు దీన్ని కొంచెంగా వాటర్ వేసుకుంటూ, కొంతమంది వేడి నీళ్ళతో కూడా కలుపుతారు, నేను మామూలు వాటర్ తోటే కలుపుతున్నాను. ముందుగా కలుపుకోండి, కలుపుకున్నాక నీళ్ళు పోసుకోండి అందులో, అవన్నీ కలిసేదాకా పౌడర్లోనే కలుపుకున్న తర్వాత వాటర్ వేసుకొని ఇలా మెత్తగా ముద్ద చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వాటిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఇలా పెనం పెట్టుకొని పెనం మీద ఆయిల్ వేసి, ముందే స్టవ్ ఆన్ చేయొద్దు. ఆ పిండి ముద్దను తీసుకొని దీని మీద వేసి చేతితోటి చపాతీలాగా చేసుకోవాలి. పెనం వేడెక్కక ముందే బాల్ తీసుకొని దీని మీద పెట్టేసి ఒత్తుకోండి. ఇలాగా జొన్న రొట్టెలాగా ఒత్తుకోండి పలచగా. ఎంత పలచగా వీలైతే అంత పలచగా ఒత్తుకోవాలి. మా చిన్నప్పుడైతే మా అమ్మ మా నాన్నమ్మ చేసేవాళ్ళండి, గిన్నెలో చేసేవాళ్ళు. ఈ గిన్నెలు మూకుడు ఉంటుంది కదా, దాంట్లో కూడా చేసేవాళ్ళు. వాటికే ఒత్తి ఒక సైడే కాల్చేవాళ్ళండి, రెండో సైడ్ కాల్చడం ఉండదు. పెట్టేసి ఇంకా డైరెక్ట్ స్టవ్ మీద పెట్టేసి వదిలేసేవాళ్ళు. అలాగా కాలిన తర్వాత తీసి ఇచ్చేవాళ్ళు. హోల్స్ పెట్టాలి మధ్యలో, అక్కడక్కడ హోల్స్ పెట్టి. నేను ఎంత పలుచగా వీలైతే అంత పలుచగా వస్తున్నాను. ఇలా చిన్న చిన్న హోల్స్ పెట్టుకుంటే అందులో ఆయిల్ వేసుకుంటే లోపలంతా సరిగ్గా కాలుతుంది. బాగా పలుచగా చేసుకో, ఇలా చేసుకొని అక్కడక్కడ హోల్స్ పెట్టుకొని వాటిలో అక్కడొక డ్రాప్ ఆయిల్ వేసుకుంటే బ్యాక్ సైడ్ కూడా మంచిగా కాలుతుంది. ఇందులో ఇంకా కావాలంటే పప్పులు కూడా వేసుకుంటారండి. నేను పల్లీలు ఒకటే వేసాను. శనగపప్పు, పెసరపప్పు నానబెట్టి కూడా వేసుకుంటారు కొంతమంది.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాగా కాలనివ్వాలి. టైం పడుతుంది ఇది కాలడానికి. అక్కడక్కడ ఒక డ్రాప్ అలా వేసుకుంటూ ఉంటే లోపల వైపు కూడా కాలుతుంది. ఆయిల్ వేసుకొని కాలిన తర్వాత ఒక పక్క రెండు పక్కలా కాల్చుకొని తిరగేసుకొని రెండో పక్క కూడా కాల్చుకోవాలి. కొంతమంది కొంచెం పసుపు కూడా వేసుకుంటారండి కలర్ కోసం. ఇలా రెండు పక్కల తిరిగేసుకొని కాల్చుకొని బాగా కాలిన తర్వాత తీసి సర్వ్ చేసుకోవడమే. రెడీ అయిపోయింది సర్వపిండి. కొద్దిగా పసుపు వేస్తే కలర్ వచ్చి ఉండేది కానీ నేను వేయలేదు. సర్వపిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే, తినేయటమే. ఇంకా ప్లీజ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.